అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన అంశాన్ని చూడబోతున్నాం. అదేంటంటే విశ్వాసానికి హేతువుకు మధ్య జరిగిన ఒక పెద్ద మేధోపరమైన ఘర్షణ. ముఖ్యంగా ఇస్లామిక్ వాదనల మీద ఆధునిక విమర్శకులు చేసిన సవాళ్ల గురించి ఒక నివేదిక ఏం చెప్తోందో దాన్ని లోతుగా విశ్లేషిద్దాం. అసలు ఒక పురాతన విశ్వాసం ఆధునిక కాలంలో వచ్చే సవాళ్లను అంటే ఒక రకమైన స్ట్రెస్ టెస్టును ఎదుర్కొంటే ఏం జరుగుతుంది? ఆసక్తికరంగా ఉంది కదా. మనమిప్పుడు చూడబోయే నివేదిక సరిగ్గా ఈ సంఘర్షణ గురించే మాట్లాడుతుంది. ఆ వాదనలు, ప్రతివాదనలు ఎలా సాగాయో ఇక చూసేద్దాం. సరే, మొదటగా ఈ నివేదిక ఒక చాలా ముఖ్యమైన పాయింట్ను హైలైట్ చేస్తుంది. అదేంటంటే ఇది కేవలం ఇది నిజం, ఇది అబద్ధం అనే వాదన కాదు, దానికంటే చాలా లోతైనది. అసలు సత్యం అంటే ఏంటి, దాని కనుగొనే పద్ధతి ఏంటి అనే రెండు పూర్తిగా వేర్వేరు మార్గాల మధ్య జరుగుతున్న ఘర్షణ ఇది. ఈ ఘర్షణకు మూలమెక్కడుందంటే జ్ఞానమీమాంస లేదా ఇంగ్లీష్లో ఎపిస్టమాలజీ అంటాం కదా, అందులో ఉంది. సింపుల్గా చెప్పాలంటే అసలు దేన్ని మనం జ్ఞానం అని ఒప్పుకోవాలి, దేన్ని ఒప్పుకోకూడదు అనే విషయంలో ఈ రెండు పక్షాల రూల్ బుక్స్ పూర్తిగా వేర్వేరన్నమాట. ఇక్కడే మనకు అసలు తేడా స్పష్టంగా కనిపిస్తుంది. ఒక పక్షమేమో దేవుడు ఉన్నాడు అనే ఒక ముగింపుతో మొదలుపెడుతోంది, అంటే టాప్ డౌన్ అప్రోచ్. ఆ తర్వాత ప్రపంచంలో జరిగే ప్రతిదాన్ని ఆ ముగింపుకు సరిపోయేదా వివరిస్తుంది. ఇక రెండో పక్షం అంటే హేతువాదం, దీనికి పూర్తి వ్యతిరేకం. వాళ్ళు బాటమప్ అప్రోచ్ ఫాలో అవుతారు, అంటే ముందు మన చుట్టూ ఉన్న విశ్వాన్ని, ఆధారాలను గమనించి అక్కడి నుంచి ఒక ముగింపుకు రావడానికి ప్రయత్నిస్తారు. సరిగ్గా ఇక్కడే అసలు సంఘర్షణ మొదలవుతుంది. ఈ నివేదిక ప్రకారం హేతువాదులు బర్డన్ ఆఫ్ ప్రూఫ్ అనేదాన్ని ముందుకు తెస్తారు, అంటే రుజువు చేయాల్సిన బాధ్యత. ఒక మొదటి కారణం ఉంది అనడం వేరు, ఆ కారణం ఫలానా దేవుడే అనడం వేరు. ఈ రెండింటి మధ్య ఉన్న గ్యాప్ని ఆధారాలతో పూరించాల్సిన బాధ్యత ఎవరిది అని వాళ్లు ప్రశ్నిస్తారు. సరే, ఈ సూత్రం వాదనలను ఎలా మారుస్తోందో ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇప్పుడు మనం మొదటి ప్రధాన వాదన దగ్గరికి వద్దాం. అదే మొదటి కారణం సమస్య. నివేదిక ప్రకారం ఇది దేవుడు ఉనికిని నిరూపించడానికి చాలా తరచుగా వాడే ఒక క్లాసిక్ ఫిలసాఫికల్ ఆర్గ్యుమెంట్ అన్నమాట. దీనే ఆర్గ్యుమెంట్ ఫ్రమ్ కంటింజెన్సీ అని పిలుస్తారు. దీని లాజిక్ చాలా సింపుల్గా ఉంటుంది. స్టెప్ 1, ఈ విశ్వంలో ఉన్న ప్రతీదానికి ఒక కారణముంటుంది. స్టెప్ 2, అలా కారణాలను వెతుక్కుంటూ వెనక్కి వెళ్తూనే ఉంటే అది ఎప్పటికీ ఆగదు, అది అసాధ్యం. కాబట్టి స్టెప్ 3, వాటన్నిటికీ ఒక మొదటి కారణం ఉండి తీరాలి, దానికి మరో కారణముండదు, అదే ఆవశ్యక జీవి లేదా దేవుడు. ఇది ఆ వాదన. అయితే ఇక్కడే నివేదిక ఒక చాలా బలమైన ప్రతివాదనను చూపిస్తుంది. దాన్ని సరదాగా పింక్ ప్యాంథర్ అబ్జెక్షన్ అంటారు. ఏంటంటే, సరే, ఒక మొదటి కారణం ఉండొచ్చు, కాని ఆ కారణం మల్లానే అని ఎలా చెప్తారు? ఆ లాజిక్తో చూస్తే ఆ మొదటి కారణం పింక్ ప్యాంథర్ అని కూడా వాదించొచ్చు కదా అని విమర్శకులు అంటారు. అంటే ఆ కారణానికి ఒక నిర్దిష్టమైన గుర్తింపు ఇవ్వడంపైనే వాళ్ల అభ్యంతరం. ఈ టేబుల్ చూస్తే మనకు విషయం ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఒక మొదటి కారణం ఉండాలి అనేదాన్ని ఒక తార్కిక సంభావ్యతగా హేతువాదులు ఒప్పుకుంటారు. కాని ఆ మొదటి కారణం అల్లానే అనే గుర్తింపు దగ్గరకొచ్చేసరికి దాన్ని తిరస్కరిస్తారు, ఎందుకంటే దానికి సాక్ష్యం లేదు. అలాగే ఆ మొదటి కారణం అంటే అభౌతికమైనది, పదార్థాన్ని శూన్యం నుంచి ఎలా సృష్టించింది అనే మెకానిజం గురించి కూడా ఎలాంటి వివరణ లేదు. అందుకే ఇది లాజిక్ కాదు, కేవలం ఒక నమ్మకంతో దూకడమే, ఒక లీప్ ఆఫ్ ఫేత్ అని విమర్శకుల వాదన. సరే, దేవుడి ఉనికి గురించి వాదనలు చూశాం కదా. ఇప్పుడు నివేదికలోని తరువాతి విశ్లేషణ దేవుడి స్వభావం వైపు వెళ్తుంది. ఇక్కడే కొన్ని లోతైన అంతర్గత వైరుధ్యాలు బయటపడతాయని నివేదిక చెబుతోంది. ఇక్కడ ఒక పెద్ద వైరుధ్యాన్ని నివేదిక మన ముందుంచుతోంది. ఒకవైపు తాత్విక వాదనల్లో దేవుణ్ణి కాలాతీతుడు అంటారు, అంటే ఆయన కాలానికి అతీతుడు, మార్పు లేనివాడు, పరిపూర్ణుడు. కాని మరోవైపు గ్రంథంలో చూస్తే దేవుడికి భావోద్వేగాలు ఉన్నట్టు ఉంటుంది, అంటే ప్రార్థన చేస్తే సంతోషించడం, పాపం చేస్తే కోపం రావడం వంటివి. ఈ రెండూ ఒకదానికొకటి పూర్తి భిన్నంగా ఉన్నాయి కదా. విమర్శకుల వాదన చాలా సింపుల్. దేవుడికి కోపం వచ్చింది అంటే కోపం రావడానికి ముందు ఒక స్థితి, కోపం వచ్చిన తర్వాత మరో స్థితి ఉన్నట్టే కదా. ఈ ముందు తర్వాత అనేదే కాలం. కాబట్టి దేవుడు సంఘటనలకు స్పందిస్తున్నాడు అంటే ఆయన కూడా కాలానికి లోబడే ఉండాలి. కాలాతీతుడు ఎలా అవుతాడు? ఇది వాళ్ళ ప్రశ్న.
ఇది మనల్ని మరో కీలకమైన విమర్శ దగ్గరకు తీసుకెళ్తుంది. దీన్ని నివేదిక బైట్ అండ్ స్విచ్ టెక్నిక్ అని పిలుస్తుంది. అంటే ఏంటంటే, చర్చల్లో, వాదనల్లో దేవుణ్ణి ఒక భౌతికేతర, గుర్తించలేని, అమూర్త శక్తిగా అంటే మెటాఫిజికల్ గాడ్గా పరిచయం చేస్తారు. కాని గ్రంథంలోకి వెళ్తే మాత్రం దేవుడికి చేతులు, కళ్ళు, సింహాసనం వంటి భౌతిక లక్షణాలున్నట్టు వర్ణనలుంటాయి. అంటే ఒకచోట ఒక రకంగా, మరోచోట మరో రకంగా చూపించడమన్నమాట. విమర్శకులు దీనికి గ్రంథం నుంచే కొన్ని ఉదాహరణలు చూపిస్తారు. ఉదాహరణకు, దేవుడికి 2 కుడిచేతులు ఉన్నాయని చెప్పడం, సర్వం చూసేవాడు, సర్వం వినేవాడు అనడం, అంటే ఇంద్రియాలు ఉన్నాయని చెప్పడం, సింహాసనం మీద కూర్చోవడం, అంటే ఒక ప్రదేశంలో ఉండటం, ఇంకా తీర్పు రోజున పిక్కను చూపించడం, ఇవన్నీ కూడా తాత్వికవాదంలో చెప్పే అమూర్త శక్తి అనే భావనకు పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయి కదా అని వాళ్లు పాయింటౌట్ చేస్తారు. ఇక ఇప్పుడు విశ్లేషణలో అత్యంత కీలకమైన భాగానికి వచ్చాం. అదేంటంటే, విజ్ఞానానికి, గ్రంథానికి మధ్య ఘర్షణ. గ్రంథంలోని ఒక నిర్దిష్ట వాదనకు, ఆధునిక సైన్స్కు మధ్య ఉన్న ఒక డైరెక్ట్ వైరుధ్యాన్ని ఇక్కడ పరిశీలిస్తారు. నివేదిక ప్రకారం ఇది అన్నింటికంటే చాలా బలమైన ప్రతివాదన. ఇక్కడ సమస్యకు మూలం ఖురాన్లోని ఈ వాక్యం, మరియు అతని సింహాసనం నీటిపై ఉండేది. దీని ఆధారంగా చెప్పేదేంటంటే, ఆకాశాలు భూమిని సృష్టించడానికి ముందే నీరు ఉనికిలో ఉంది. ఇది ఇక్కడ క్లెయిమ్. దీన్ని గుర్తుపెట్టుకోండి. సరే, ఇప్పుడు హేతువాదుల ప్రతివాదన చూద్దాం. ఇది చాలా సింపుల్గా మనందరికీ తెలిసిన సైన్స్ నుంచే మొదలవుతుంది. నీరు అంటే H2O, అంటే 2 హైడ్రోజన్ అణువులు, 1 ఆక్సిజన్ అణువు. ఈ టైమ్లైన్ చూస్తే మనకు సైన్స్ ఏం చెప్తుందో అర్థమవుతుంది. బిగ్ బ్యాంగ్ తర్వాత విశ్వంలో మొదట ఉన్నవి కేవలం హైడ్రోజన్, హీలియం మాత్రమే. కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత మొదటి నక్షత్రాలు ఏర్పడ్డాయి. ఆ నక్షత్రాల లోపల జరిగిన అణు సంలీనం వల్లే ఆక్సిజన్ వంటి బరువైన మూలకాలు పుట్టాయి. ఆ తర్వాత ఆ నక్షత్రాలు సూపర్నోవాలుగా పేలిపోయి ఆ ఆక్సిజన్ను విశ్వంలోకి వెదజల్లాయి. అప్పుడు మాత్రమే ఆ ఆక్సిజన్ హైడ్రోజన్తో కలిసి నీరుగా మారే అవకాశం ఏర్పడింది. అంటే ఆక్సిజన్ అనేది నక్షత్రాలు పుట్టాకే వచ్చింది. ఇప్పుడు ఈ రెండింటినీ పక్కపక్కన పెట్టి చూస్తే వైరుధ్యం మనకు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. గ్రంథం ప్రకారం సృష్టికి ముందే నీరుంది. కాని సైన్స్ ప్రకారం బిగ్ బ్యాంగ్ తర్వాత కొన్ని 100 కోట్ల సంవత్సరాలకు నక్షత్రాలు ఏర్పడి అవి నశించాకగానే నీరు ఏర్పడలేదు. అంటే గ్రంథం ప్రకారం ఫలితం నీరు ముందుంది, కారణం నక్షత్రాలు తర్వాత ఉంది. ఇది సైంటిఫిక్గా అసాధ్యం. ఇది ఒక పెద్ద కాలక్రమ వైరుధ్యం. అందుకే ఇదొక శాస్త్రీయ ఖండన అని నివేదిక తేల్చి చెప్తోంది. నీటిపై సింహాసనం అనే భావన ఒక సర్వజ్ఞుడైన సృష్టికర్త జ్ఞానాన్ని కాకుండా, సైన్స్ అంతగా అభివృద్ధి చెందని 7వ శతాబ్దపు మనిషి ప్రపంచాన్ని ఎలా అర్థం చేసుకున్నాడో దాన్ని ప్రతిబింబిస్తోందని విమర్శకుల వాదన. ఈ ఒక్క తప్పు ఆ గ్రంథం దైవికమైనది అనే మూలవాదననే దెబ్బతీస్తుందని వాళ్ళంటారు. సరే, ఇన్ని వాదనలు, ప్రతివాదనలు, వైరుధ్యాలు చూశాం కదా. మరి వీటన్నింటినీ విశ్లేషించాక ఈ నివేదిక చివరిగా ఏ ముగింపుకొస్తోంది చూద్దాం. హేతువాద ప్రతివాదనలన్నీ కలిసి ఎలాంటి ప్రభావం చూపించాయంటే, మొదటిది తార్కికంగా వాదనలను విడగొట్టాయి. రెండోది సైన్స్ను ఉపయోగించి గ్రంథంలోని కొన్ని విషయాలను ఖండించాయి. మూడోది వేదాంతంలోనే ఉన్న అంతర్గత వైరుధ్యాలను బయటపెట్టాయి. చివరగా కొన్ని భావజాలాలు ఎలా రాజకీయాలకు, గిరిజన తత్వానికి దారితీస్తాయో కూడా చూపించాయి. అంటే ఒక క్రమపద్ధతిలో లాజిక్, సైన్స్, ఇంటర్నల్ కన్సిస్టెన్సీ ఇలా అన్ని కోణాల నుంచి దాడి చేశాయన్నమాట. కాబట్టి ఈ నివేదిక యొక్క ఫైనల్ థీసిస్ ఇదే: వేదాంతపరమైన వాదనలు ఎప్పుడైతే సాక్ష్యాధారిత, శాస్త్రీయ ప్రపంచంతో తలపడాల్సి వస్తుందో అప్పుడవి నిలబడలేకపోతున్నాయి. అసలిక్కడ మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయమేంటంటే, ఈ ఘర్షణ ఎప్పుడో స్థిరపడిపోయిన ఒక పురాతన ప్రపంచ దృష్టికోణానికి, ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకుంటూ ముందుకు సాగే ఆధునిక, డైనమిక్ దృష్టికోణానికి మధ్య జరుగుతున్న ఒక పెద్ద యుద్ధం లాంటిది. చివరికి ఈ నివేదిక మన ముందు ఒక ఆలోచింపజేసే ప్రశ్ననుంచుతుంది. సాక్ష్యాలకే పెద్దపీట వేసే ఈ ఆధునిక యుగంలో మరి విశ్వాసం పాత్ర ఏంటి? ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి మానవజాతి ఎప్పటినుంచో ఉపయోగిస్తున్న ఈ 2 మార్గాల అంటే విశ్వాసం, హేతు మధ్య ఈ ఉద్రిక్తత ఇలాగే కొనసాగుతుందా? ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయమే.